మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సాంకేతికతతో పాలన వేగవంతం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. ఏదైతే నిన్న చంద్రబాబు గారు వైజాగ్లో మీటింగ్లో అటెండ్ అయినటువంటి ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశం, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు పాలన వేగంగా చేరువవుతుందని, కృత్రిమ మీద సైబర్ భద్రతతో దాన్ని మరింత సమర్థంగా నిర్వహించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పౌర సేవల కోసం పాలనలో తీసుకొచ్చిన పలు మార్పులు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, పారిశ్రామిక విద్యావేత్తలకు తెలిపారు. ఐటీ కమ్యూనికేషన్ రంగాల్లో ముఖ్యమంత్రిగా అమలు చేసిన పలు నూతన విధానాలను వివరించారు. ప్రస్తుత సివిల్ సర్వీసెస్ అధికారులు సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ని ఏ విధంగా పాలనలో వినియోగించాలో అధ్యయనం చేయాలన్నారు. దేశంలో ఎక్కడ ఏ మంచి విధానం అమలు చేసినా పాటించడంలో ముందుంటామని, మిగిలిన రాష్ట్రాలు స్ఫూర్తిగా నిలుస్తామన్నారు. వికసిత భారత్ డిజిటల్ సేవల ద్వారా పౌర సేవల అనే అంశం మీద 2 రోజుల పాటు జరిగే జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నెలకోసారి పొలం బాట పట్టండి, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచన. వచ్చే నెల నుంచే కార్యాచరణలు, రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి. త్వరలో నేను అన్నదాతలను కలుస్తా. ఉపగ్రహ ఆధారిత భూసార పరీక్ష చేసి ఉచిత సూక్ష్మ పోషకాలు ఇస్తాను. శాసనసభలో చంద్రబాబు ప్రతి శాసనసభ్యుడు వ్యవసాయం మీద ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని, అక్టోబర్ నుంచి కనీసం నెలకో రోజు పొలాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పొలాల్లో రైతులతో మాట్లాడడంతో పాటు వాళ్ళ సమస్యలు వినాలని, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. త్వరలో తాను కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుని రైతులు కలుస్తానని పేర్కొన్నారన్నటువంటి వార్తను హైలైట్ చేసేది. చాలా మంచి నిర్ణయం, జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి, కనీసం పరిష్కరించాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రతి వర్గానికి ప్రయోజనం అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం, జీఎస్టీ తగ్గింపుతో అందరికీ సంబరం. దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ఖర్చులను తగ్గించి సమాజంలో ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చే ప్రజలపై అనుకూల ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇది జీఎస్టీ మిగులు సంబరాలకు అంకురార్పణ చేసిందని భారతీయులందరిని ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సంస్కరణలు అనివార్యమయ్యాయని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో అమరావతిలో 150 కోట్లతో గ్రంథాలయం, ప్రతి నియోజకవర్గంలోనూ మోడల్ లైబ్రరీ, పిల్లలకు పుస్తకాలు చదవడం నేర్పిస్తే సెల్ ఫోన్కు దూరం అవుతారు. శాసనసభలో విద్యాశాఖ మంత్రి లోకేష్. రాజధాని అమరావతిలో 150 కోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర గ్రంథాలయ నిర్మాణ పనులు ప్రారంభించి 24 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ సంస్థ 100 కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గ్రంథాలయాల అభివృద్ధి సెస్సు బకాయిల మీద ఎమ్మెల్యేలు మండల బుద్ధప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, గణబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాస్తవానికి గ్రంథాలయాలకు స్థానిక సంస్థల నుంచి సెస్ మొత్తాలు 22-23లో 40%, 23-24 45%, 24-25లో 52% వసూలేని పంచాయతీరాజ్ పురపాలక శాఖ మంత్రులతో చర్చించి బకాయిల వసూలుకి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. కాకపోతే ఆచరణలో జరగాలి. ఇప్పుడు ఇంకోటి, లైబ్రరీ అంటే ఉట్టి బుక్సే కాకుండా డిజిటల్ లైబ్రరీలు కూడా అవసరం. ఇప్పుడు యూత్, ఈ తరపు యూత్ చదవటం కూడా కంప్యూటర్లోనే చదువుతున్నారు, పుస్తకాల్లో చదవట్లేదు. 2 పెట్టండి, అప్పుడు కాస్త ఉపయోగపడుతుంది. ఇకపోతే పీసీబీని అడ్డుపెట్టి లబ్ధి పొందాలనుకునే వారితో జాగ్రత్త. కాలుష్య నియంత్రణ మండలిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని భావించే వాళ్ళ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశించారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలు చేయాలని, అయితే ఆ పేరిట పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. గత ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలు జరిగాయని గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా సిగ్గు అంటూ మండలంలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన, నల్లకండవాలు ధరించి ప్లకార్డులతో నిరసన. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై చర్చకు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మోషన్ రాజు చర్చకు పట్టుబట్టి పోడియం ఎక్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు. లఘు చర్చకు బీఏసీలో తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే ఎలా? ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స. బీఏసీ నిర్ణయాన్ని తీసుకున్న చర్చ ఎప్పుడనేది ప్రభుత్వం ఇష్టం. మంత్రి అచ్చెన్న. చేతుల్లో ప్లకార్డులు, మెడలో నల్ల కండువాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దంటూ ముక్తకంఠంతో నినాదాలు. పేదలు, మధ్యతరగతికి ఉచిత వైద్యం దూరం చేస్తారంటూ ప్రశ్నిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కదం తొక్కారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కట్టబెడతారా సిగ్గు అంటూ నిప్పులు జరిగారు. చంద్రబాబు సంపద సృష్టికర్త కాదు, దోపిడీకర్త, సీఎంవా దళారీవా అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు సోమవారం తొలుత నిరసన తెలిపిన పార్టీ ఎమ్మెల్సీలు తర్వాత శాసన మండలిలో గట్టిగా గళమెత్తారు. ప్రజారోగ్యం ప్రైవేటు పరమ, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటే మండలిని హోరెత్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జీఎస్టీలో కొత్త సంస్కరణలు విప్లవాత్మక అడుగుంటూ సాధారణ ప్రజలకు మేలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నేటి నుంచి సచివాలయాల ఉద్యోగుల నిరసనలు, డైరెక్టర్ను కలిసి సమాచారం ఇచ్చిన ఉద్యోగ సంఘాలు చేసి 15 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చిన స్పందించిన సర్కార్ అంటూ
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల ఆత్మగౌరవ పరిరక్షణ డిమాండ్తో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు దిగనున్నట్టు ఈ నెల 8న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం గడువు ముగిసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఐక్యవేదిక చైర్మన్ ఎండి జానీభాష, సెక్రటరీ జనరల్ విప్పర్ నిఖిల్ కృష్ణ, కన్వీనర్ అబ్దుల్ రజాక్, సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి సమాచారం అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కొన్నిటికే పండగ అంటూ దిగిరాని నిత్యావసరాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. ఇప్పటికే ఉన్న స్టాక్ క్లియర్ అయ్యేంత వరకు కొత్త స్లాబులు అమలు చేయలేమని వ్యాపారులు చెప్తున్నారు. ఎక్కడా తగ్గించిన ధరల బోర్డులు కనిపించలేదు. ఎంఆర్పీ లేని వాటిపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం లేదు. కార్ల ధరలు 60,000 నుంచి 1.9 లక్షల వరకు, ద్విచక్ర వాహన ధరలు 8,000 నుంచి 15,000 వరకు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాహనాల షోరూములు కలకలలాడే, రేట్లు భారీగా తగ్గడంతో కొనుగోలు జోరందుకున్నాయి. ఏసీ, టీవీ, డిష్ వాషర్ల ధరలు తగ్గాయి. ఆయా వస్తువులపై 2,500 నుంచి 5,000 వరకు ధరలు తగ్గించారు. పలు ప్రాంతాల్లో టీవీలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపారు. మందుల ధరలు తగ్గింపై జీఎస్టీ ప్రభావం అంతగా కనిపించలేదు. రాష్ట్రంలో చాలా చోట్ల పాత ధరలకు విక్రయించారు. కేంద్ర ప్రభుత్వం పలు నిత్యావసర సరుకులు, మందులు తదితర వస్తువులపై జీఎస్టీ తగ్గించిన తొలి రోజు సోమవారం చాలా చోట్ల ధరలు తగ్గలేదు. పాత స్టాక్ ఉండటం, వాటికి పాత జీఎస్టీ చెల్లించి కొనుగోలు చేసినందున వాటి విక్రయాలు పూర్తయ్యేంత వరకు ధరలు తగ్గించలేమని పలువురు వ్యాపారులు చెప్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తి కాలేదని మరికొందరు అంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కలకలమా కకావికలమా అంటూ మావోయిస్టు పార్టీల అంతర్గత సంక్షోభం, సోను స్థానంలో అధికార ప్రతినిధిగా కోసా, వికల్ప్తో కలిసి సాయుధ పందాపై తొలి ప్రకటన, అది వెలుగు చూడకముందే ఇద్దరు ఎన్కౌంటర్, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఒకే చోట ఎలా, తాజా పరిణామాలపై భిన్న వాదనలు, అనుమానాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే సోను స్థానంలో అధికార ప్రతినిధిగా కోసా, వికల్ప్తో కలిసి సాయుధ పందా మీద తొలి ప్రకటన చేయడం, అది వెలుగు చూడకముందే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోయారు అన్నటువంటిది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి కడారి మృతి, ఇద్దరు సిపిసిలు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి అన్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైన పాయింట్ని హైలైట్ చేశారు. వరుస ఎన్కౌంటర్ల అగ్ర నాయకత్వాన్ని కోల్పోతున్న మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురు దెబ్బ. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, రాజు దాదా, వికల్ప్ హుసెండి అని కూడా పిలుస్తారు ఆయన్ని, కడారి సత్యనారాయణ రెడ్డి, కోసా దాదా, గోపన్న, బుచ్చన్న అని కూడా పిలుస్తుంటారు. వీళ్ళిద్దరు తెలంగాణలో కరీంనగర్ జిల్లా. వీళ్ళిద్దరి మీద 40 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఘటనాస్థలం నుంచి AK-47, ఇన్సాస్ రైఫిల్, BGL లాంచర్, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకుని గత 25 ఏళ్లలో ఒకరికంటే ఎక్కువ మంది కేంద్ర కమిటీ సభ్యులు ఒక ఎన్కౌంటర్లో చనిపోవడం ఇదే తొలిసారి. 1999లో జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, శ్యామ్ రఘు, ఎర్రంశెట్టి సంతోష్ రెడ్డి, మహేష్ చనిపోయారు. ఇక ఈ ఒక్క నెలలోనే నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించగా మరో సీసీ మెంబర్ పశ్చిమ బెంగాల్లో ఎన్కౌంటర్ అయిన మల్లోజులు కోటేశ్వరరావు, కిషన్జీ భార్య పోతుల కల్పన, సుజాత తెలంగాణ పోలీసులు లొంగిపోయారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు కేంద్ర బలగాలకు సమాచారం అంది. దీంతో కుమ్మింగ్ చేయబట్టే సోమవారం ఉదయం నుంచి కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలంలో గాలించి ఇద్దరు మావోయిస్టులు మృతదేహాలు కనిపించిన నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ తెలిపారు. వచ్చేడాది మార్చి 31 నాటికి ఆపరేషన్ ఖగాను ముగించాలని కేంద్ర ఆదేశాలతో బలగాలు కూమింగ్ ముమ్మరంగా చేస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులే లక్ష్యంగా ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక శాటిలైట్ టెక్నాలజీని బలగాలు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ జయమంగళ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తాను సమర్పించిన లేఖపై శాసనమండలి చైర్మన్ నిర్ణయం వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఆ పిటిషన్ సోమవారం విచారణకు రాగా ఆయన తరపు న్యాయవాది అజయ్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించామని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయలేదన్నారు. తగిన ఉత్తర్వులు జారీ చేసేలా చైర్మన్ ఆదేశించాలని కోరారు. చైర్మన్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. నవంబర్ 28న తన ముందు హాజరు కావాలని చైర్మన్ ఈ నెల 8న పిటిషనర్కు నోటీసు ఇచ్చారు. ఫలానా విధంగా చేయండి అని చైర్మన్ ఆదేశించడం అంటే కోర్టులు తమ అధికార పరిధిని దాటి వ్యవహరించడమే. పిటిషన్ కొట్టేయండి అని కోరారు. ఇరుపక్షాల వాదన ముగిడితో తీర్పును రిజర్వ్ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రకటించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్పు, ఇంజనీరింగ్ విద్యార్థిని బలవన్మరణం, గుంటూరులోని ప్రైవేటు హాస్టల్లో ఘటన. గుంటూరులో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఆత్మహత్య చేసుకుంటానన్న విషయం ముందుగా స్వగ్రామంలో తల్లిదండ్రులకు తెలియక వాళ్ళ కూతురిని కాపాడుకోవాలని ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నోటికి టేపు, ముక్కు క్లిప్పు పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ సంస్థ పేరు రాయడానికి కూడా ధైర్యం చేయలేదు, ఎక్కడ చదువుతున్నది అన్నటువంటి. అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే ఆ విధంగా కాపాడుకొస్తారు. లేకపోతే జొన్నగిరికి పసిడి సిరి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 200 కోట్ల పెట్టుబడి, 550 మందికి ఉపాధి, ఏడాదికి 750 కిలోల బంగార నిక్షేపాలు వెలికితేత, బంగారం శుద్ధి, కరువు సేవల బంగారం శుద్ధి కర్మాగారం, కర్నూలు జిల్లాలో ఏర్పాటుకు సిద్ధమైన జియో మైసూర్
లీజు విధానంలో 1500 ఎకరాల సేకరణ ఏడాది చివరిలో ప్రారంభానికి సన్నాహాలు అన్నటువంటి వార్తను హైలైట్ చేసుకొచ్చారు. ప్రాచీన కాలంలో జొన్నగిరి ప్రాంతాన్ని సువర్ణగిరిగా పిలిచేవారని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఆనాడే గుర్తించారు, అందుకే సువర్ణగిరి అని పిలిచేవారని స్థానికులు అంటున్నారు. కాలక్రమేణా సువర్ణగిరి కాస్త స్వర్ణగిరిగా ఆ తర్వాత జొన్నగిరిగా రూపాంతరం చెందింది. అశోకుడి సామ్రాజ్యం దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయంగా జొన్నగిరి ఉండేదని అంటున్నారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన అశోకుని శిలాశాసనాలను జొన్నగిరి సమీపంలో గుర్తించారు. ఆలయానికి సమీపంలో పెద్ద రాతిబావి ఉంది. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు ఈ బావి తవ్వి ఉండొచ్చు అని తెలుస్తోంది. చోళుల కాలంలో కూడా జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉండేవని చరిత్ర చెప్తోంది. బ్రిటిష్ కాలంలో కూడా బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ జరిగినట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే కుల రిజర్వేషన్లు పొందకపోవడం బ్రాహ్మణుడిగా నాకు అతిపెద్ద వరం అంటూ, బ్రాహ్మణులకు కులాధారిత రిజర్వేషన్ లేకపోవడం ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు దేవుడిచ్చిన అతిపెద్ద వరం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మరాఠా, ఓబీసీ, బంజారా రిజర్వేషన్పై మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కిన తరుణంలో ఆయన వ్యాఖ్యలు చేయడం అన్నారు. నాగపూర్లో సోమవారం జరిగిన హల్బా సమాజ్ మహాసంఘ్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. తన కులమతాల పట్ల విశ్వాసం లేదని స్పష్టం చేశారు. ఎవరు కూడా కులాన్నో మతాన్నో భాషను ఆధారంగా చేసుకుని గొప్పవారు కాలేరని, కేవలం తమలోని లక్షణాల వల్ల గొప్పవారు అవుతారు నొక్కి చెప్పారు. తాను బ్రాహ్మణునని, బ్రాహ్మణులకు కులాధారిత రిజర్వేషన్ లేకపోవడం అనేది తనకి జీవితంలో దేవుడిచ్చిన అతిపెద్ద వరం అని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత ఐటీ రంగంపై H1B పిడుగు, 25 లక్షల కోట్ల వ్యాపారంపై ప్రభావం, ఆందోళన వ్యక్తం చేస్తున్న ఐటీ నిపుణులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం భారత ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుందని నిపుణులు, ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా నుంచి ఐటీ రంగం లబ్ధి పొందిందని, తాజాగా H1B వీసాకు $1,00,000 రుసుముతో నిర్ధారించడంతో ఈ రంగంపై పిడుగుపడినట్టయిందని చెప్తున్నారు. అమెరికా వర్క్ వీసాల కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్, వ్యాపార సేవలు తదితరాల రూపంలో భారత ఐటీ సెక్టర్ $283 బిలియన్, 25 లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది. తాజా పరిణామాలు దీనిపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు తెలిపారు. భారతదేశం మొత్తం ఐటీ రంగంలో 57% అమెరికా మార్కెట్ నుంచి లభిస్తోందని తెలిపారు. కాగా గతేడాది గణాంకాలు పరిశీలిస్తే H1B వీసాల విషయంలో భారత్ 71% అతిపెద్ద లబ్ధిదారిగా ఉందని చెప్తున్నారు అన్నట్టు వార్తని తెలియజేశారు. నిన్నే H1B వీసాల్లో ప్రధానమైనటువంటి కంపెనీలకి ఎగ్జంప్షన్ ఇచ్చాడు ట్రంప్. అదే సందర్భంలో H1B వీసాల మీద అక్కడ 3.5 లక్షలే. అదే భారతదేశంలో దాని నుంచి ఇప్పుడు ట్రంప్ గురించి భయపడాల్సింది ఏంటంటే, భారతదేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలకి వర్క్ ఇవ్వకపోతే ఎట్లా అన్నది. అక్కడ వేరు H1B వీసాతో 25 లక్షల కోట్ల ప్రాబ్లం రాదు. కాకపోతే ఇక్కడ కొంత భయపెట్టేటటువంటి వార్తలు నడుపుతున్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.